జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మనందరికీ కూడా బాబా అనగానే రెండు విషయాలు గుర్తొస్తాయి. ఆ రెండు విషయాలు ఎంత అద్భుతమైనటువంటివంటే, బాబా వారు ఈ కలియుగంలో పరమాత్మగా అవతరించి భిక్ష అనేటువంటి దాన్ని ఉపాధిగా తీసుకొని వారు జీవనం సాగించారు. రెండవది దక్షిణ. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా బాబా దక్షిణ అడిగేటువంటి వారు. ఎందుకని? మన యొక్క మనస్తత్వాలు ఆ దక్షిణ దగ్గరే అర్థమైపోతాయి. మనం సంపాదించేటువంటి ధనంలో కొంత ధనాన్ని కోల్పోవాలంటే మనస్సు అంగీకరించదు. శాస్త్రం ఏం చెప్తుందంటే, మనం సంపాదించేటువంటి ధనము ధర్మ కార్యాల కోసం వెచ్చించబడాలి. అదే ఈ కలియుగంలో సద్గురువు మనకు బోధించినటువంటి విషయం. మనం నిజంగా ఎంతమంది మనం సంపాదించినటువంటి ధనాన్ని సత్కార్యాలకు వినియోగిస్తున్నామనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. అందుకనే ఈ కలియుగంలో సద్గురువు తన భక్తులకు ఒక అద్భుతమైనటువంటి నియమాన్ని, ఉపదేశాన్ని వారు ఇవ్వడం జరిగింది. అదియే దక్షిణ. కనీసము గురువు వద్దకు వచ్చినప్పుడు గురు సేవకు కొంత ధనాన్ని వినియోగిస్తే అది ధర్మకార్యాల కోసం ఉపయోగపడుతుంది. సాధారణంగా మనందరి సంపాదనలో కూడా ఎంత మట్టుకు మనము ధర్మకార్యాలకు వినియోగిస్తున్నాం? చాలా తక్కువ. అది 0.5%, 1%, 2%. ఎందుకనంటే నువ్వు సంపాదించేటువంటి డబ్బు అది ధర్మకార్యాలకు ఉపయోగపడితేనే ఆ ఉపయోగపడ్డటువంటి ధనం మాత్రమే సద్వినియోగమైనట్టు. మనిషి యొక్క కోరికలు, ఈ ప్రపంచంలో ముడిపడి ఉన్నటువంటి వస్తువుల కోసము మనం సంపాదించేటువంటి దాంట్లో 90% దానికోసమే ఖర్చు పెడతాం. అందుకనే బాబా ఎంతో కొంత మనకు అలవాటు చేయడానికి వచ్చినటువంటి భక్తుల వద్ద నుండి దక్షిణను వారు స్వీకరించేటువంటి వారు. నిజంగా కేవలం ఒక భిక్ష అనేటువంటి వారి యొక్క వృత్తిని, దాన్నే వారి అవతార కార్యాన్ని ముందుకు సాగించడానికి ఒక భిక్షువులా నిరాడంబరమైనటువంటి జీవితం, దేని పట్ల కూడా
వ్యామోహం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి సద్గురువుకు ధనంతో ఏం పని ఉంటుంది? వారికి రాయైనా రత్నమైనా, అదేవిధంగా రాగి నాణమైన బంగారు నాణమైన ఈ రెండు సమానమే. వారికి వద్దకు వచ్చినటువంటి నిరుపేదను ధనవంతుణ్ణి ఇద్దరిని ఒకే రకంగా చూస్తారు. అటువంటి వారికి దక్షిణతో పని ఏముంది? సద్గురువు ఎప్పుడూ కూడా తన భక్తుడి యొక్క ప్రయోజనాన్ని కాంక్షిస్తారు. అందుకనే మనందరి మీద వారికి ఉన్నటువంటి దయచేత మనం ఎంతో కొంత ధనాన్ని ధర్మకార్యాలకు ఉపయోగించేలాగా వారు దక్షిణ అనేటువంటి గొప్ప సాధనను మనకు వారు అనుగ్రహించడం జరిగింది. అందువల్ల ఈ దక్షిణతోటి ఎంత గొప్ప ప్రయోజనాలు కలుగుతాయంటే, బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్లలో వారు ఎవరి వద్ద నుంచి కూడా ఒక్క అనా పైసా కూడా ఆశించేటువంటి వారు కాదు. మొదట వారు షిరిడీలో తిరుగుతూ వారి వద్దకు వచ్చేటువంటి భక్తుల నుండి దక్షిణను చాలా కాలం తర్వాత వారు తీసుకోవడం జరిగింది. మొదట ఎవరైనా బాబా దర్శనానికి వచ్చి ద్వారకామయిలో అనానో బేడానో లేకపోతే ఒక నాణాన్ని అక్కడ పెట్టిపోతే దానిని వారు చిలుంలో ఉపయోగించే పొగాకు కోసం లేకపోతే దుని కర్రల కోసం వీటి కోసం మాత్రం వినియోగించేటువంటి వారు. కానీ బాబా దగ్గరికి భక్తులు రావడం ఆరంభించిన తర్వాత బాబా వారి నుండి కొంత దక్షిణను స్వీకరించేటువంటి వారు. ఆ స్వీకరించినటువంటి దక్షిణను ఏం చేశారు? బాబా వద్దకు 1909 తర్వాత చాలామంది ధనవంతులైనటువంటి భక్తులు వచ్చారు. ముంబై నుంచి, పూణే నుంచి, నాగ్పూర్ నుంచి, ఇండోర్ నుంచి అనేక మంది భక్తులు వచ్చి దక్షిణను బాబాకు సమర్పించేటువంటి వారు. బాబా కొద్ది మంది నుండి దక్షిణను అడిగి మరీ తీసుకునేటువంటి వారు. అలా మొదట్లో పోగైనటువంటి దక్షిణతోటి బాబా ఏం చేశారు? షిరిడీలో ఉన్నటువంటి శని, మహదేవ్, గణపతి ఆలయాలను పునరుద్ధరించారు. అంటే భక్తుల వద్ద నుండి దక్షిణను వారు స్వీకరించి ఆ దక్షిణను పుణ్యకార్యానికి వినియోగించారు. ఆ విధంగా బాబా మన వద్ద నుంచి తీసుకునేటువంటి ప్రతి పైసా కూడా మనకు సంబంధం లేకుండా, మనకు ఏమాత్రం శ్రమ లేకుండా మనం ఇచ్చినటువంటి ధనాన్ని ఆయన పుణ్యకార్యాల కోసం వెచ్చిస్తూ ఉంటారు. ఎందుకంటే సాధారణంగా మన మనస్సు అంగీకరించదు. మనం కష్టపడి సంపాదించాం కదా, ఆ కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని నేను కదా దాన్ని అనుభవించాల్సినటువంటిది, అది ఇతరులు అనుభవిస్తే ఎలా అనేటువంటి మనస్తత్వము ప్రతి మనిషిలో ఉంటుంది. అందుకనే బాబా భక్తుడి యొక్క మనస్సును పరిశుద్ధం చేయడానికి, భక్తుడి యొక్క మనస్సును మార్చడానికే ఈ దక్షిణ అనేటువంటి మిషతోటి మనల్ని పుణ్యకార్యాలు చేసేటువంటి మార్గంలోకి అతి సునాయాసంగా వారు నెట్టివేశారు. అందుకనే ఈరోజు మనం ఏదైనా సరే ఒక సత్కార్యానికి కొంత ధనాన్ని వెచ్చించాలనేటువంటి ఆలోచన మనకు వెంటనే కలుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము మన జీవిత పర్యంతంలో ఒక 100 కోట్లు సంపాదిస్తే లేకపోతే ఒక 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఆ 1,00,000 రూపాయల్లో నువ్వు గురువు కోసము సత్కార్యం కోసము ఖర్చు పెట్టినటువంటి ఆ 1,116 మాత్రమే నీ డబ్బు సద్వినియోగమైనట్టు. మిగతావన్నీ కూడా వృధా అయిపోయినట్టే నీ జీవితంలో. ఇంట్లో ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంది, దాన్ని తీసేసి పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కుంటాం, ఒక 30,000 రూపాయలు ఖర్చు పెడతాం. దానికి ఎన్నేళ్ళు పనిచేస్తుంది అది? ఒక 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత మనకే చికాకు వచ్చేసి మళ్ళీ ఇంకో ఫ్రిడ్జ్ తెచ్చుకుంటాం. అంటే మనం పెట్టినటువంటి ఆ 10,000 రూపాయలు ఏరో ఒక రోజుకు అది నశ్వరమయ్యేటువంటిదే. అదే భగవంతుడి సేవకు వినియోగించినటువంటిది అది శాశ్వతంగా మిగిలిపోతుంది. ఆ రోజు నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వాళ్ళు, దీక్షిత్ లాంటి వాళ్ళు అనేక మంది బాబా అడగగానే దక్షిణ సమర్పించినటువంటి ఆ దక్షిణతోటి బాబా షిరిడీలో ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ కూడా పునరుద్ధరించారు. ఇప్పటికీ ఆ ఆలయాలు శాశ్వతంగా అక్కడ ఉన్నాయి కదా, అవి వైభవోపేతంగా వెలుగుతున్నాయి కదా. అంటే నానాసాహెబ్ చందోర్కరు ఆ రోజుల్లో కలెక్టర్ కార్యదర్శి కొన్ని లక్షల రూపాయలు ఆ రోజుల్లోనే సంపాదించి ఉండవచ్చు కాక, కానీ అతను సంపాదించినటువంటి ధనంలో ఏదైతే గురుసేవకు వినియోగించబడ్డిందో ఆ గురుసేవకు వినియోగించినటువంటి ఆ ధనంతో నిర్మించినటువంటిది మాత్రమే శాశ్వతంగా ఉంది. మిగతాదంతా కూడా అశాశ్వతంగా అది తరలి వెళ్ళిపోయింది. ఈరోజు మనం కూడా ఎక్కడైనా ఒక మందిరమో
ఇంకో సత్కార్యమో ఇంకోటో ఏదైనా భగవంతునికి సంబంధించినటువంటి నిర్మాణంలో మనం ఒక పైసా వేశామంటే అది పైసానా 10 రూపాయల 1,00,000 రూపాయల అంకెతోటి సంబంధం లేదు. నువ్వు వేసినటువంటి ఆ భాగస్వామ్యమైనటువంటి ఆ రూపాయి, ఆ సేవలో భాగస్వామ్యమైనటువంటి ఆ రూపాయి సద్వినియోగమైనట్టు, మిగతాదంతా కూడా దుర్వినియోగమైనట్టే. బాబా అందుకనే తన భక్తులకు ఈ దక్షిణ అనేటువంటి దానిని అలవాటు చేసి వారి యొక్క మనస్సును పరిశుద్ధం చేశారు. ఎందుకంటే డబ్బు విషయంలో మనిషి చాలా నిక్కచ్చిగా ఉంటాడు. ఒక్క రూపాయి వదలాలంటే కనీసం 1,00,000 సార్లు ఆలోచిస్తాడు. అందుకనే భక్తుడిలో ఒక మృదు స్వభావాన్ని, నేను సంపాదించేటువంటి ధనం ధర్మకార్యాలకు అది వినియోగించబడాలి అనేటువంటి దాన్ని బాబా దక్షిణ అనేటువంటి మిషతోటి మనకు అద్భుతమైనటువంటి సాధన. ఈరోజు మనము ఎంతో కొంత పుణ్యాన్ని ఏ విధంగా సంపాదించుకుంటున్నాం? సద్గురువు చెప్పినట్టు మనం నడుచుకోవడం వల్ల. ఎక్కడైనా సరే ఒక మందిర నిర్మాణం జరుగుతుందంటే బాబా పైన ప్రేమతోటి 1 రూపాయి ఎక్కడ ఇవ్వాలనేటువంటి ఉదారత నీకు కలుగుతుంది. అది ఎలా కలిగింది? బాబా నీకు అలవర్చినటువంటి ఒక సుగుణం. బాబాకు ధనంతో పని లేదు. ధనాన్ని అసలు వారు లెక్క చేయరు. ఎందుకంటే వారి వద్ద అష్టసిద్ధులు ఉన్నాయి. అష్టసిద్ధులు వారి ఆధీనంలో ఉండగా వారు ధనాన్ని సృష్టించుకోవచ్చు. ధనాన్ని అత్యంత సునాయాసంగా తన శక్తి ద్వారా సంపాదించుకోవచ్చు. కానీ అలా చేయలేదు. సద్గురువు ఎప్పుడైనా సరే తనను ఆశ్రయించినటువంటి బిడ్డలకు ఒక గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి సాధన చేయిస్తాడు. ఈ దక్షిణ కూడా అదే. బాబా చాలామంది వద్ద నుంచి దక్షిణ స్వీకరించేటువంటి వారు. ఈ దక్షిణ 2 రకాలుగా ఉండేటువంటిది. బాబా ఎప్పుడు చెప్తుండేటువంటి వారు, ఎవరైతే భగవంతుడికి బాకీ ఉన్నాడో వారి వద్ద నుంచి మాత్రమే నేను దక్షిణని స్వీకరిస్తాను అని అంటారు. ఒకరోజు గోవా నుంచి 2 పెద్ద మనుషులు వస్తారు. ఒకతను వచ్చి బాబా పాదాలకు నమస్కరించగానే అతని వద్ద నుండి 15 రూపాయల దక్షిణ తీసుకుంటాడు. బాబా అడిగి మరీ తీసుకుంటాడు. తర్వాత ఇంకొక పెద్ద మనిషి వచ్చి బాబా పాదాలకు నమస్కరించి 32 రూపాయలు ఇవ్వబోతుంటే వద్దు అంటాడు, తిరస్కరిస్తాడు. ఎందుకు అతని దగ్గర 15 రూపాయలు తీసుకున్నాడు? ఎందుకు ఇతని వద్ద తిరస్కరించాడు? అప్పుడు బాబా చెప్తాడు, ఎవరైతే భగవంతునికి బాకీ ఉన్నాడో, ఒక యువకుడు ఉండేవాడు గోవా అటవీ ప్రాంతంలో నివసించేటువంటి వాడు. అతను తనకు మంచి ఉద్యోగం వస్తే మొదటి జీతం దత్తస్వామికి సమర్పిస్తా అని మొక్కుకున్నాడు. ఆ దత్తస్వామికి ఇప్పటికి జీతం 15 రూపాయలు కాస్త మొదటి జీతం 30 అయింది, 30 కాస్త 60 అయింది, 60 కాస్త 120 అయింది. అయినా సరే ఆ దత్తుడి యొక్క బాకీ తీర్చలేదు అని అంటాడు బాబా. ఆ 15 రూపాయలు దక్షిణించినటువంటి వ్యక్తికి ఈ కథ ఎవరిదో కాదు, నా కథనే బాబా చెప్తున్నాడు. ఎందుకంటే తనకు ఉద్యోగం వస్తే మొదటి జీతం దత్తస్వామికి సమర్పిస్తా అన్నారు. అందుకని బాబా అతని వద్ద నుంచి తన మొదటి జీతమైనటువంటి 15 రూపాయలనే తీసుకున్నాడు. బాబా లెక్క కూడా చాలా నిక్కచ్చిగా ఉంటుంది. ఈరోజు జీతము అతనిది 125 రూపాయలు అయ్యాయి. 125 రూపాయలు బాబా కోరలేదు. నువ్వు ఏదైతే మొక్కుకున్నావో దానినే వారు అడగడం జరిగింది. మరి రెండో వ్యక్తి నుంచి ఎందుకు తీసుకోలేదు? రెండో వ్యక్తి ఎందుకు వచ్చాడు? తన ఇంట్లో దొంగతనం జరిగి 1000 రూపాయలు పోతాయి. ఇంట్లో పనిచేసినటువంటి వంట బ్రాహ్మణుడికి దుర్బుద్ధి కలిగి ఆ ఇంట్లో దొంగతనం జరుగుతుంటే ఆ సమయంలో ఒక ఫకీరు రూపంలో వచ్చినటువంటి వ్యక్తి చెప్తాడు, అయ్యా నీ ధనం నీకు లభిస్తుంది, అందుకోసం నువ్వు బాబాకు మొక్కుకో, షిరిడిలో ఉన్నటువంటి బాబాకు. అంతేకాదు నీకు ఇష్టమైనటువంటి తినేటువంటి పదార్థాన్ని వదిలేసేయి అని చెప్తారు. దాంతో అతను అన్నం వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత కొద్ది రోజులకు ఆ బ్రాహ్మణుడి యొక్క బుద్ధి సరి అయి దొంగతనం చేసినటువంటి డబ్బంతా కూడా తెచ్చి ఆ యజమానికి ఇచ్చేస్తాడు. అది దక్కిన తర్వాత బాబా దర్శనం కోసం వస్తాడు. మరి కొన్ని 1000 రూపాయలు అతనికి తిరిగి అందాయి కదా, ప్రేమతోటి 32 రూపాయలు ఇద్దామన్నాడు. మరి డబ్బు ఎవరికైనా చేదా? ఎందుకు బాబా తీసుకోలేదు? అతని యొక్క పరిహారం ఆల్రెడీ అతడు డబ్బు దొరికేంత వరకు ఏదైతే మొక్కుకున్నాడో, ఇష్టమైనటువంటి ఆహారాన్ని వదిలేస్తా అని మొక్కుకున్నాడో దానితో అతను చెల్లించాల్సినటువంటి రుణం చెల్లిపోయింది. కాబట్టి అక్కడ డబ్బుతోటి పని లేదు. శ్యామ అడుగుతాడు, బాబా ఎందుకు బాబా, ఇద్దరు కలిసి వచ్చారు కదా, ఒకరి దగ్గర తీసుకొని ఒకరిని తిరస్కరిస్తే అవమానించినట్టు కాదా అంటే, నీకు తెలియదు శ్యామ,
ఎవరైతే భగవంతునికి బాకీ ఉంటారో వారి నుండి మాత్రమే నేను దక్షిణను స్వీకరిస్తాను అని అంటారు. ఇలా చాలామంది మనం అనేక దేవతామూర్తులకు మొక్కుకుంటాం, చాలామంది మొక్కులను మర్చిపోతాం. అది చెల్లించడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. ఆ కొన్ని సంవత్సరాల సమయంలో ఏం జరుగుతుందంటే, నువ్వు భగవంతునికి బాకీ ఉంటావు కాబట్టి ఆ బాకీ చెల్లించకపోవడం వల్ల ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. మనం ఎవరమైతే స్పృహతోటి ఈరోజు జరిగినటువంటి మేలుకు ఈరోజు మాత్రమే, మరుసటి రోజు మాత్రమే దక్షిణ సమర్పిస్తామో అటువంటి వారము రుణం నుండి విముక్తి అయినట్టు, భగవంతుడి రుణం నుండి విముక్తి అయినట్టు. లేదు ఇవాళ రేపు ఎల్లుండి మరుసటి ఎల్లుండి చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మేలు జరిగింది, వచ్చే వారం అన్నదానం చేయిద్దాంలే అనుకుంటారు. వచ్చే వారం పెళ్ళి వస్తుంది, అయ్యో మనం లేకపోతే ఎట్లా అన్నదానానికి అని చెప్పి మళ్ళొక వారానికి వాయిదా వేస్తారు. అట్లా 2 వారాలు రకరకాల కారణాలతో వాయిదా పడుతుంది. ఇక 4వ వారం మర్చిపోతాం మనం దాని గురించి. మర్చిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే రుణం పెరిగిపోతుంది. ఆ రుణం ఎక్కడైతే పెరుగుతుందో ఆ రుణం పెరిగినప్పుడు భగవంతుని వద్ద నుంచి మనకు రావాల్సినటువంటి దాన్ని రాదు. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక బ్యాంకులో లోన్ తీసుకుంటే ఆ లోన్ కట్టిన తర్వాతనే మళ్ళీ లోన్ ఇస్తారు వాడు. అదేవిధంగా భగవంతుని అనుగ్రహం కూడా భగవంతునికి చెల్లించాల్సినటువంటి మొక్కును చెల్లించిన తర్వాతనే మరొక అనుగ్రహాన్ని మనం పొందుతాం. ఎందుకనంటే బాబా వద్దకు నాందేడ్ నుంచి రతన్జీవాడి అనేటువంటి సేట్ వస్తాడు. ఆ సేట్ పరిస్థితి ఏంటంటే గొప్ప ధనవంతుడు. అసలు వచ్చినటువంటి వారికి, ఇంటి ముందుకు వచ్చినటువంటి వారికి లేదనకుండా దానం చేస్తాడు. అందరూ నాందేడ్లో అనుకుంటారు, రతన్జీవాడి ఆ సేటికి ఏంది అదృష్టవంతుడు, పట్టుపాను పైన పడుకుంటాడు, విపరీతమైనటువంటి ధనం ఉంది, సంపద ఉంది, అసలు అతనికి మించినటువంటి అదృష్టవంతుడు ఎవరు అని అనుకుంటారు. కానీ గదిలో తలుపేసుకొని మాత్రం రోజు దుఃఖిస్తూ ఉంటాడు రతన్జీవాడిగా. ఎందుకనంటే వరుసగా గంపెడు ఆడపిల్లలు పుట్టారు, ఒక్క మగ సంతానం లేదు, చేయని వ్రతం లేదు, పూజ లేదు, అన్నీ సకలం చేశాడు, దాన ధర్మాలకు కొదువులు లేదు. కానీ మగ సంతానం అనుగ్రహించబడడం లేదు. ఏం చేయాలి? అందుకని దాస్కన్ మహారాజ్ని అడిగితే చెప్తారు, మీరు వెళ్ళి బాబాను దర్శించుకోండి, ఖచ్చితంగా మీకు అనుగ్రహం లభిస్తుంది అని అంటారు. రతన్జీవాడియా బాబా దర్శనానికి పూలు పండ్లు, ధనవంతుడు కదా, అన్నీ తీసుకొని వెళ్తాడు. వెళ్తే బాబా ఒకే ఒక మాట అంటారు, ఈ రోజుతో నీ చెడు దినాలు తొలగిపోయాయి అని అంటారు. అని ఇతను రతన్జీవాడియా ఏమని సంకల్పించుకొస్తాడంటే బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వాలనుకుంటాడు. దక్షిణ ఇవ్వడానికి జేబులో చేయబెడితే బాబా వెంటనే ఒక మాట అంటారు, నాకు ఆల్రెడీ 3 రూపాయల 14 అణాలు ముట్టాయి, నువ్వు నాకు ఇంకా రూపాయి 2 అణాలు ఇస్తే సరిపోతుంది. అంతే కదా, 3 రూపాయల 14 అణాలు ముట్టిన తర్వాత ఇంకా మిగిలినటువంటి బ్యాలెన్స్ అతను ఇస్తామనుకున్నటువంటి 5 రూపాయల్లో రూపాయి 2 అణాలు. ఆశ్చర్యం వేస్తుంది. సరే బాబా అంతే అడిగారు కదండి, అంతే ఇచ్చి వస్తారు. వచ్చి మళ్ళీ దాస్కన్ మహారాజుని అడుగుతారు, నేను ఎప్పుడు కూడా షిరిడీకి వెళ్ళలేదు, ఇక్కడి నుంచి షిరిడీ వెళ్ళేటువంటి వాళ్ళకు నేను ఏ రోజు బాబాకు కనీసం మిఠాయి కూడా కొని పంపించలేదు, బాబా నా నుంచి 3 రూపాయల 14 అణాలు అందాయని చెప్తున్నాడు, ఎలా అందాయి నాకేం అర్థం కావట్లేదు అంటారు. దాస్కన్ మహారాజ్ అంటారు, ఒకసారి బాగా గుర్తు చేసుకో, ఇటీవల కాలంలో నువ్వు ఎవరినైనా మహాత్ముని సందర్శించావా, ఆ మహాత్మునికి ఏమైనా దక్షిణ సమర్పించావా అని అడుగుతారు. నేను ఎవరిని సమర్పించలేదు, ఎక్కడా నేను ఇవ్వలేదు అని అంటారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తే నాందేడ్లో మౌలా సాహెబ్ అనేటువంటి ఒక అవధూత ఉంటాడు. ఆయన ఒకరోజు రతన్జీవాడియా ఇంటికి వాళ్ళ శిష్య బృందంతో సహా భోజనానికి వస్తాడు. స్వామి వచ్చాడుగా, మరి భోజనం ఏర్పాటు చేయాలి కదా, చక్కటి పలహారాలు అవన్నీ ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినటువంటి ఆ చిట్టా తీసుకురమ్మని చెప్పి గుమస్తాను అడుగుతాడు. ఆ పలహారానికి ఆ విందుకు అయినటువంటి ఖర్చు 3 రూపాయల 16 అణాలు. మరి బాబా అన్నటువంటి దాంట్లో సత్యం ఉంది కదా, నాకు ఆల్రెడీ 3 రూపాయల 14 అణాలు ముట్టాయి, నువ్వు ఇంకా రూపాయి 2 అణాలు ఇస్తే సరిపోతుంది అన్నాడు కదా. అంటే నువ్వు ఏ మహాత్మునికి సమర్పించినా అది నాకు ముట్టినట్టే అని చెప్పి బాబా చెప్పాడు. ఇందులో ఇంకొకటి ఏమిటి, రుణం. అన్ని పూజలు చేశాడు, అన్ని రకాలైన జాతక చక్రాలు వేయించుకున్నాడు, కానీ ఎక్కడైతే బాకీ ఉన్నాడో, రతన్జీవాడి ఎవరికి బాకీ ఉన్నాడు, మహాత్ములకు బాకీ ఉన్నాడు. ఇన్ని రోజులుగా బాకీ చెల్లించలేదు. అందుకనే బాబా తన వద్దకు రావడానికి మార్గం సుగమం చేయడానికి ముందుగా వారింటికి
మహాత్ములైనటువంటి మౌలా సాహెబ్ను పంపిస్తాడు. అతనికి భోజనానికి ఆ ధనాన్ని వెచ్చించిన తర్వాతనే, ఆ రుణం తీరిన తర్వాతనే షిరిడీ యాత్ర జరుగుతుంది. షిరిడీ యాత్రలో రూపాయి 2 అణాలు ఇచ్చిన తర్వాత అతని యొక్క కర్మ తొలగిపోతుంది, అతని యొక్క రుణం చెల్లుబాటు అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్ని రోజులు ఎదురు చూస్తే కలగనటువంటి మగ సంతానం రుణం తీరగానే మగ సంతానం కలిగింది. కాబట్టి ఈ రుణం అనేటువంటి దాన్ని చాలామంది మనం పేర్కొని బాగా జమ చేసుకుంటూ ఉంటాం. ఆ జమ చేసుకున్నటువంటి రుణం వల్ల గురువు దైవం యొక్క అనుగ్రహం లభించదు. అందుకనే ఎప్పటికప్పుడు ఎలా అయితే మంచినీళ్ళు బాగా దాహం అవుతుంటే రోడ్డు పంటి పోతుంటే ఎవరైనా మంచినీళ్ళు ఇస్తే చాలా కృతజ్ఞతమ్మా, మంచినీళ్ళు ఇచ్చి కాపాడావు అని చెప్పి ఎమ్మడే వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తాం. భగవంతుడు మన జీవితంలో చేసినటువంటి మేలు కూడా అదే విధంగా ఏ మొక్క అయితే మనం మొక్కుతామో దాన్ని 100% ఆ క్షణాన, ఆ పూట, ఆ రోజు, ఆ గడియలో మనం చెల్లించాలి. లేకపోతే ఆ రుణం పెరిగిపోతూ ఉంటుంది. అందుకనే బాబా తన భక్తుల నుంచి దక్షిణను స్వీకరించి వారిని రుణ విముక్తుల్ని చేస్తారు. ఇది ఒక అద్భుతమైనటువంటి సాధన. మనం దీన్ని గ్రహిస్తే బాబా ఎందుకు మనల్ని దక్షిణ అడుగుతారు, ఎందుకు మనం సమర్పించాలి? ఒకటి, మనం సంపాదించేటువంటి ధనము ధర్మకార్యాలకు అది వినియోగపడాలి. రెండవది, మనలో స్వార్థరహితమైనటువంటి బుద్ధిని మనం వికసింపజేసుకోవడానికి. మూడవది, మనకున్నటువంటి రుణాలను తొలగించుకోవడానికి. చాలామంది ఆ రోజు బాబాను దర్శించుకోకుండానే చాలామంది వెనక్కి వెళ్ళిపోయేటువంటి వారు. కోపర్గావ్ స్టేషన్లో దిగగానే ఓ స్టేషన్ మాస్టర్ ఉండేవాడు. అరే మీ షిరిడీకి వెళ్తున్నారా, వెళ్ళండి, మిమ్మల్ని దోచుకొని పంపిస్తారు అక్కడ ఉన్నటువంటి సాధువు అని చెప్పేటువంటి వారు. అట్లా భయపడి ఆ స్టేషన్ నుంచి అటు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు బాబాను దర్శించుకోకుండా. ఎవరికైతే బాకీ ఉంటుందో, రుణానుబంధం ఉంటుందో వాళ్ళు మాత్రమే షిరిడీకి వచ్చారు. బాబాకు దక్షిణ సమర్పించేటువంటి విషయంలో భక్తుల మనస్తత్వం కూడా చాలా డిఫరెంట్గా ఉండేటువంటిది. నానాసాహెబ్ చందోర్కర్ ఏం చేసేవాడంటే, షిరిడీకి వచ్చినప్పుడు బాబా అడిగితే లేదు అనేటువంటి సమాధానం నా నుంచి రాకూడదు. అందుకని కోపర్గావ్లో దిగగానే ఓ స్నేహితుడి దగ్గర కొంత డబ్బు ఉంచి వచ్చేవాడు, కొంత డబ్బు తెచ్చుకునేవాడు. అలా బాబా అడిగినప్పుడల్లా కూడా దక్షిణ ఇస్తూ ఉండేటువంటి వారు. దాంతో కొంత అహంభావం పెరిగిపోతుంది. అరే బాబా ఎప్పుడు అడిగినా నేను దక్షిణ ఇస్తున్నాను, చాలామంది ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి. సరే ఇలా ఉంటుందా నీ పరిస్థితి అని చెప్పి బాబా ఒకసారి షిరిడీకి వచ్చినప్పుడు నానాసాహెబ్ను ప్రతి పూట దక్షిణ అడుగుతూ ఉన్నాడు. తను తెచ్చుకున్నటువంటి దక్షిణ అయిపోయింది. మనిషిని పంపించి కోపర్గావ్ నుంచి డబ్బు తెప్పించాడు. ఆ డబ్బు ఖాళీ చేశాడు బాబా. ఖాళీ చేసి దక్షిణ ఇవ్వన్నాడు. అప్పుడు అర్థమవుతుంది నానాసాహెబ్కు, మనం ఏది దాచినా దాగదు. నేనేదో బాబా అడిగితే లేదు అనకుండా ఉండడానికి కొంత కోపర్గావ్లో పెట్టి వచ్చాను. ఆ కోపర్గావ్లో ప్రతిసారి నేను పెట్టి వచ్చేది బాబాకు తెలియకుండా లేదు, ఆయనకు తెలుసు. అట్లా చాలామంది దక్షిణ విషయంలో, బాబా అడిగేటువంటి దక్షిణ విషయంలో వారి వ్యవహార శైలి కూడా చాలా విచిత్రంగా ఉండేటువంటిది. అదే నానాసాహెబ్ ఏం చేసేవారో తెలుసా? తను ఊర్లో ఉన్నటువంటి వ్యాపారులకు చెప్పి వెళ్ళేవాడు. బాబా ఏదైనా అడిగితే, బాబా 1910 కంటే ముందు దాదాపు ఒక 5-6 సంవత్సరాలు వారంలో కనీసం ఒక్కసారైనా, నెలలో 2 సార్లైనా అన్న సంతర్పణ చేసేటువంటి వారు. వారు స్వయంగా ఉండేటువంటి వారు. అప్పుడు సరుకులు అవసరం వచ్చి ఉండేవి. బాబా దగ్గర ఒక్కొక్కసారి నగదు లేనప్పుడు వ్యాపారుల వద్ద నుంచి ఉద్దరి తీసుకునేటువంటి వారు. అలా అటువంటి సమయంలో డబ్బు బాబా దగ్గర లేదు అనేటువంటిది ఉండకూడదు. కాబట్టి బాబా ఏ వస్తువు అడిగితే ఆ వస్తువు ఇవ్వండి, మరలా నేను వస్తానుగా షిరిడీకి, అప్పుడు మీరు లెక్క రాసి పెట్టండి బాబాకు ఏ వస్తువులు ఇచ్చారు, అదంతా కూడా నేను కడతా అనేటువంటి వారు. ఆ విధంగా నానాసాహెబు బాబా ఏ వ్యాపారుల వద్దకు వచ్చినప్పుడల్లా వెళ్ళి లెక్క చూసుకునేటువంటి వారు. బాబాకు మీరేమైనా అరువు ఇచ్చారా, ఆ డబ్బెంత, దాన్ని నానాసాహెబ్ కట్టేసేటువంటి వారు. ఈ విధంగా ఉండేటువంటిది. ఎందుకంటే నానాసాహెబ్ తెలుసు, తన జీవితంలో ఒక మందిరాన్ని తను పునరుద్ధరించేటువంటి అవకాశం తనకు రాదు. బాబా తన వద్ద నుండి ధనాన్ని తీసుకొని ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ మందిరాలను పునరుద్ధరించారు. తర్వాత బాబా ఎక్కువ ధనాన్ని ఇచ్చినా సరే వారు స్వీకరించకపోయేటువంటి వారు.
ఎందుకనంటే ఆ ధనంతో వారికి ఏం పని లేదు. ఒకసారి అన్నా చించనీకరు కోర్టు కేసు గెలిచి బాబా దగ్గర తెచ్చి డబ్బు పెడతారు. పెడితే నేను ఈ ధనాన్ని ఏం చేసుకోవాలి అన్నా, ఇది నాకు అవసరం లేదు అని అంటారు. లేదు బాబా, దీన్ని మీరు స్వీకరించాల్సిందే అని అంటారు. సరే నాకు ఈ డబ్బుతోటి పని లేదు, కానీ చావిడి ఉంది కదా, చావిడిని మరమ్మతులు చేయించు, నీకు మంచి జరుగుతుందని చెప్తాడు. తనకు వచ్చినటువంటి ఆ ధనంతో చావిడికి మరమ్మతులు చేయిస్తాడు. అందుకనే ఈరోజు కూడా చావిడికి ఓ శిలాఫలకం ఉంటుంది, శాశ్వతమైనటువంటి శిలాఫలకం. అన్నాసాహెబ్ బాబ్రే లక్ష్మించే చావిడి అని చెప్పి నేమ్ ప్లేట్ పెట్టిస్తాడు బాబా అక్కడ. అంటే అతను సమర్పించినటువంటి డబ్బుకు ఎంత గొప్ప గౌరవాన్ని ఇచ్చారో చూడండి. అన్నా చించనీకర్కు సంతానం ఉండదు. సంతానం లేకపోతే అతను బాధపడుతుంటాడు, కానీ బాబాను మాత్రం అడగడు, అరే నా వంశం ఇక్కడితో అంతరించిపోతుందా, నా వంశం పేరు నిలబడదా నేను పోయిన తర్వాత. కానీ బాబా ఆ వంశం యొక్క పేరు చావిడికి పెట్టించి శాశ్వతంగా నిలబెట్టాడు. అంటే ఎటువంటి స్వార్థం లేనటువంటి సమర్పణ అన్నా చించనీకర్ చేశాడు. అందుకనే ఈరోజు వారి పేరు అక్కడ శాశ్వతంగా మిగిలిపోయింది. అందుకనే బాబా చెప్పినట్టు మనం సంపాదించేటువంటి ధనంలో కొంత ధర్మ కార్యాలకు తప్పకుండా అది వినియోగించబడాలి. వినియోగించబడితే అది ఎంత గర్వం అంటే, మన ఊర్లో కానీ మన ప్రిమిసెస్లో కానీ ఎక్కడైనా సరే ఒక మందిరం కడుతున్నప్పుడు మనం కొంత ధనాన్ని ఇచ్చామనుకోండి, అది మనతో ఆగిపోదు. అది మన కొడుకు చెప్తాడు, మా నాయన ఈ మందిరం కట్టినప్పుడు 100 సిమెంట్ బస్తాలకు డబ్బు ఇచ్చాడు, మా నాయనమ్మ ఈ మందిరం కట్టినప్పుడు బాబాకు వెండి పాదుకలు చేయించింది. ఇట్లా తరతరాలు చెప్పుకుంటారు. దాన్ని శాశ్వతంగా మిగిలిపోయేటువంటి కీర్తి అది. నీ కీర్తి ఇక్కడ మిగిలిపోవాలంటే నువ్వు సంపాదించి పెట్టినటువంటి ఆస్తులు ఐశ్వర్యంతో మిగిలిపోదు అది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉండేటువంటి మన తర్వాత తరము ఇక్కడ ఉండకపోవచ్చు, ఇక్కడ అమ్ముకొని ఇంకెక్కడైనా ఉండొచ్చు, అది ట్రాన్స్ఫర్ అయ్యేటువంటిది. కానీ భగవంతుని సేవకు ధర్మకార్యాలకు మనం వినియోగించేటువంటి డబ్బు ఎప్పటికి కూడా శాశ్వతంగా అక్కడే ఉంటుంది. అది ట్రాన్స్ఫర్ కాదు, అది ఎక్కడికి ట్రాన్స్ఫర్ కాదు, ఎవరు దోచుకోపోరు దాన్ని. మనం సంపాదించినటువంటి దాన్ని తర్వాత వారసులు నలుగురు తన్నుకొని 4 భాగాలుగా దాన్ని చీల్చుకొని 40 మందికి అమ్ముకోవచ్చు. కానీ మనం ఏదైతే ధర్మకార్యం కోసం మన సంపాదనలో వెచ్చించినటువంటి దాన్ని ఎవ్వరూ కూడా ఎత్తుకపోయేటువంటిది కానీ దాన్ని చించుకపోయేటువంటిది కానీ ఉండదనేటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. యుగ యుగాల సాధనలో ఘోషించే శాస్త్రములు, కృతాయుగము తపస్సున, త్రేతాయుగము జ్ఞానమున, ద్వాపరంలో యజ్ఞమున, కలియుగమున దానము, దానములన్నింటిలోన అన్నదానమే మిన్నని ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి, ఆరోగ్యమునిచ్చు సాయి, అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను ఓ సద్గురు సాయి.